time for a prank call. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అలా మనకి హరీష్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ రమేష్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. హరీష్, రమేష్ వీళ్ళిద్దరిలో మనం ఇప్పుడు వచ్చేసి రమేష్ కి కాల్ చేసి బీభత్సంగా ఆడుకోబోతున్నాం. సో కాజల్ నువ్వే ఆడుకోవాలి. ఎస్, ఎలా ఆడుకుంటాం ఏంటి ఏం తెలియదు. కాల్ చేసేద్దాం, డైరెక్ట్ గా ఆడేసుకుందాం. ఎందుకంటే ఇవాళ అట్ట ఆడుకుందాం రా ఆడుకున్నాం కదా, అదే ఫ్లోలో ఆడేసుకుందాం. హలో హలో రమేష్ గారు, అయిపోయిందండి, ఎప్పుడు వస్తారు? అయిపోయిందండి, అయిపోయింది. ఎప్పుడు వస్తారు మీరు? ఎప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు? ఏంటిది ఏంటిది అంటారా? మేము చేసేదాకేమో చేయండి చేయండి అంటారు, మమ్మల్ని ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఫోన్ చేసి అయిపోయిందంటే మీరు ఏంటండి ఇప్పుడు ఇట్లా అంటారు? ఏంటిది మేడం? అయ్యో, మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుని చేశాను కదండి. హలో రమేష్ గారు, రమేష్ గారేనా మాట్లాడేది? అవును. మీరు వచ్చి మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు కదండి. నేను కరెక్ట్ గా అదే సేమ్ అదే మోడల్ అదే ఫిట్టింగ్ మంచిగా చేశానండి. హలో, నేను చేసేసాను. మీరు ఏంటి మీరేం పేరు పెట్టుకోలేదా దానికి? హలో, మీరు చెప్పారు కదండి సేమ్ అదే డిజైనర్ పీస్ నాకు సేమ్ అట్లానే కావాలి, బ్లాక్ కలర్ కావాలి అని. సేమ్ షేప్ సేమ్ డిజైన్ మంచిగా సేమ్ అట్లనే వేసుకున్నట్టు, ఎలా అయితే ఆ హీరో వేసుకున్నట్టు సేమ్ అట్లనే చేసి పెట్టానండి. మా వర్కర్లు చాలా కష్టపడ్డారు. ఎంతనా పే చేస్తారు కదండి, మీరు వచ్చి తీసుకెళ్ళడమే. టైలరింగ్ షాప్, మీ ఇంటి దగ్గర ఉన్న టైలరింగ్ షాప్ అండి. మీకేమైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందా, లేకపోతే మీరేమైనా గజనీనా? ఏదో ఒకటా? అదేంటండి ఆకలిగా ఉందండి. హలో, రాంగ్ నంబర్ కాల్ చేశారండి. మీ పేరు రమేషేనా? అవును. మరి రమేష్ రాంగ్ నంబర్ అంటారేంటండి? రమేష్ అప్పుడు రాంగ్ నంబర్ కాదండి. ఏం టైలరింగ్ చేశారండి? అదేనండి, సుల్తాన్ లో మన సల్మాన్ ఖాన్ వేసుకున్న సేమ్ అట్లాంటి లంగోటే కావాలన్నారు కదా. లంగోటి బ్లాక్ కలర్ ది సేమ్ అదే సైజ్ మంచిగా అట్లనే కుట్టాను. అది డిజైనర్ లంగోట్ అండి. నేను కుట్టానంటే అదే ఇంకా డిజైనర్ తోపు. సరే సరే వస్తానైతే. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు? సాయంత్రం. సాయంత్రమా? బాబోయ్ కష్టం అండి బాబు, ఇక్కడ డిమాండ్ పెరిగిపోతుంది. మీకు వద్దంటే రమేష్ కోసం కుట్టావు కదా, రమేష్ కోసం వద్దంటే నాకు కావాలంటే అంటూ క్యూ కట్టేశారండి బాబు. నేను హ్యాంగర్ తగిలించి జస్ట్ అట్లా బయట పెట్టాను అంతే. అవునా? హలో హలో, అవునా? సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ వేసుకున్నది సేమ్ అట్లనే ఎలా కుట్టేశారండి బాబు అని మీరు అసలు జనాలు ఎగబడుతున్నారండి. మీరు వచ్చి తొందరగా తీసుకోకపోతే నేను ఎవరికో ఒకరికి డబుల్ ప్రైస్ కి అమ్మేస్తాను చెప్తున్నాను. మీ ఫిట్టింగ్ వేరే వాళ్ళు వేసేసుకుంటారు. మరి అప్పుడు సేమ్ ఎందుకు కుడతానండి? మీకు ఇంకా డబుల్ రేట్ వేసి కుడతానండి. ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ ఎంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అనుకుంటున్నారు. డబుల్ ప్రైస్ మీద సేల్ చేసినప్పుడు అప్పుడు షేరింగ్ మీద మళ్ళీ ఇద్దరు పంచుకుంటున్నాం డబ్బులు. ఏంటండి? ఇప్పుడు డబుల్ ప్రైస్ మీద అమ్మేస్తారు కదా, అమ్మేశాక నాకు 50%. మీకెందుకు ఇస్తానండి? మీకెందుకు ఇస్తాను నేను డబ్బులు? గుడ్డ నాది, కుట్టు నాది, ఆర్డర్ నాదే కదా. అది ఆర్డర్ మీదైతే మీరు తీసుకోకపోతే మాదే అయిపోతుంది. అట్లా అంటారా? మీరు వస్తారా రారా చెప్పండి ఒక విషయం. ఒక గంటలో వస్తాను. ఒక గంటలో వస్తారా? ఎక్కడికి వస్తారు? షాప్ కాడికి. ఎక్కడికి? షాప్ కాడికి. షాప్ ఎక్కడుంది? మా ఇంటి దగ్గర. మీ ఇల్లు ఎక్కడ? మీ షాప్ పెట్టిన దగ్గర. సరే, వచ్చినప్పుడు 1 కిలో చికెన్, 1/2 కిలో ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాక, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురండి. ఫుల్ బాటిల్ కూడా తీసుకొస్తాను. నాకు అలవాటు లేదండి. అవునా? మీరేం తెచ్చుకుంటారో మీ ఇష్టం. ఆయిల్ బాటిల్ తీసుకురావచ్చు కదా. హలో, మీరేం తీసుకుంటారో మీ ఇష్టం. నాకు కావాల్సింది మాత్రం వచ్చేటప్పుడు తీసుకురండి. చికెనేనా? చికెనే. అవునా? మీరేం తాగుతారు? మంచినీళ్ళు, పాలు, సోడా. అవునా? సరే తీసుకొస్తాను అయితే. మరి ఓకే అండి, మంచినీళ్ళు సోడా తీసుకురండి. ఏదైనా పర్లేదు, బ్రాండ్ తో పెద్ద పని లేదు. గోలీ సోడా తీసుకొని రండి.
అవునా హలో. ఇప్పుడు దొరకాయిగా. పర్లేదు పర్లేదు, ఎత్తికి తీసుకురా. గోలీ సోడా తీసుకొచ్చినాక ఈ లంగోట నీకు ఇస్తానా, లంగోట వేసుకుని వెళ్ళిపోదు. ఓకే అట్లానా? సరే ఆ. సరే సరే ఓకే. వస్తున్నారా అయితే? బయలుదేరుతున్నారా? బయలుదేరతా. ఓకే, బయలుదేరకండి, అక్కడే కూర్చోండి. ఎందుకంటే బయలుదేరకండి, అక్కడే కూర్చోండి, టీవీ చూడండి. అవునా? ఎందుకు? ఎందుకంటే హరీష్, మీ ఫ్రెండ్ హరీష్ మిమ్మల్ని ప్రాంక్ కాల్ చేయమని మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది, అందుకే మేము కాల్ చేసాం. నాకు అర్థమైందండి. ఎలా అర్థమైందండి? మీ వాయిస్ అర్థమైంది. అయితే నా పేరేంటో చెప్పండి. అర్థమైంది అన్నారు కానీ పేరు చెప్తారా? ఏం అర్థమైందో మీకు? సరే లంగోట అర్థమైంది. మీకు అదే అర్థమైంది, అంతకన్నా ఏం అర్థం కాలేదు, అర్థమైపోయింది నాకు. కాజల్ ఇంకా చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. మరి మీ ఫ్రెండ్ ప్లస్ నుంచి కాల్ చేస్తున్నాం బాబాయ్. మీ ఫ్రెండ్ హరీష్ నిన్ను ప్రాంక్ చేసి ఆడుకోమన్నాడు, అందుకే కాసేపు అలా సరదాగా ఆడుకుంది కాజల్. సరే సరే పర్లేదు. మీ ఫ్రెండ్ హరీష్ కి ఏమైనా చెప్తారా? అతనిగా అతనికి రూమ్కి వచ్చాక చెప్తానండి. చెప్తాను, ఏం చెప్పుకుంటారు అంటే. ఒక్కటండి, మీకు లంగోటాలు వేసుకునే అలవాటు ఉందా అండి? మీరు అక్కడ ఇస్తే వాడికి ఇచ్చేయండి, వాడు తీసుకొస్తాడు. రమ్మానండి ఇక్కడికి, రమ్మానండి. షూర్. చూసిన హరీష్ గారు, అర్థమైంది కదా. మీరు వెంటనే రూమ్ కి వెళ్ళండి, రూమ్ కి వెళ్ళేప్పుడు ఒక లొంగట కొనుక్కొని తీసుకువెళ్ళండి. ఓకే సరే చలో అండి, బాయ్ బాయ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. హరీష్, రమేష్. రమేష్, హరీష్ ఫ్రెండ్స్ ప్రాంక్ చేయమని చెప్పేసి ఒక్కొక్కరు డిఫరెంట్ గా ప్రాంక్ చేయండి వాళ్ళని వీళ్ళని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగా కాజల్ సక్సెస్ఫుల్ గా రమేష్ ని ప్రాంక్ చేసింది. జిందాబాద్ కాజల్ కి, జిందాబాద్ కాజల్ కి, జిందాబాద్. చూస్తున్నాం, మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి టక్ వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ డీటెయిల్స్ సహా పంపించండి. మాలో ఏ క్యారెక్టర్ వస్తుందో తెలీదు, ఆ క్యారెక్టర్ దిగుతుంది. లంగోటా లాంటి గోచీలు కూడా కొట్టడానికి రెడీగా ఉంటాము. అలా ప్రాంక్ చేసి సరదాగా మస్తు టైం పాస్ చేస్తాం.